వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనము ఈ వీడియోలో ఎలక్ట్రోఫిజియాలజీ ఆఫ్ న్యూరాన్స్ గురించి తెలుసుకుందాం. న్యూరాన్స్ ఎందుకని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ చూపిస్తాయి ఆర్ ఇంపల్స్ని అవి ట్రాన్స్ఫర్ చేస్తాయి ఆర్ క్యారీ చేస్తాయి అనే టాపిక్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. దాని గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు మనము న్యూరాన్స్ గురించి కూడా ఒకసారి చూసుకుందాం. న్యూరాన్స్ అనేటివి మనకు ఫంక్షనల్ యూనిట్స్ అని మనము ఇంతకుముందు ఒక వీడియోలో చదువుకున్నాం. మీకు ఇన్ కేస్ న్యూరాన్స్ గురించి కూడా తెలియకపోతే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. న్యూరాన్స్ అనేటివి మన నర్వస్ సిస్టంలో ఫంక్షనల్ సెల్స్ అనమాట. అంటే ఈ సెల్స్ తోటే మనకు నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఈ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో ఏదన్నా స్టిములస్ ఆర్ ఏదన్నా మెసేజ్ అనేది జనరేట్ అయిందనుకోండి, అది ఒక పార్ట్ నుండి ఇంకో పార్ట్కి లైక్ బ్రెయిన్ నుండి డిఫరెంట్ పార్ట్స్కి, తర్వాత వేరే పార్ట్స్లో కానీ వేరే ప్లేసెస్లో మన బాడీలో ఇంకా వేరే ప్లేసెస్లో ఏదైనా మెసేజ్ ఆర్ ఇంపల్స్ అనేది జనరేట్ అయిందనుకోండి, దాన్ని మన బ్రెయిన్కి తీసుకెళ్లే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము న్యూరాన్స్ అంటాం. అవి ఎట్లా క్యారీ చేస్తాయి అంటే కెమికల్ సిగ్నల్స్ కానీ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. అంటే కెమికల్స్ని క్యారీ చేసిన ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని క్యారీ చేసిన మనకు మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందులోనే భాగంగానే మనము ఇప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీ గురించి చదువుకుందాం. ఏంది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే జనరేట్ అవుతాయో వాటి గురించి మన టాపిక్ అనమాట. మీకు అర్థమైంది కదా? సో ఇప్పుడు మనము ఏం టైం వేస్ట్ చేయకుండా అసలు న్యూరాన్స్కి ఈ ఎక్సైటబిలిటీ అంటే ఎలక్ట్రికల్ ఎక్సైటబిలిటీ ఎందుకు వచ్చింది, దాని తర్వాత సిగ్నల్స్ ఎట్లా క్యారీ అవుతాయి అనే దాని గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనకు ఈ టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. న్యూరాన్స్కి మనకు టర్మినల్ ఎండ్స్ ఉంటాయి కదా, దాన్ని మనము సినాప్సిస్ అంటాం. తర్వాత మనకు ఇంకా అర్థం కావాలి ఏంటంటే ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి సిగ్నల్ ఆర్ మెసేజ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. మనకు ఎప్పుడైతే ఏ న్యూరాన్ నుండి అయితే మనకు మెసేజ్ అనేది వెళ్తుందో దాన్ని మనము ప్రీ సినాప్టిక్ టర్మినల్ అంటాము. తర్వాత ఏ న్యూరాన్కి అయితే మెసేజ్ వెళ్తుందో దాన్ని మనము పోస్ట్ సినాప్టిక్ టర్మినల్ అంటాం. మధ్యలో ఉన్న దాన్ని సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం అన్నమాట. దాంతోపాటు మనకు ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటంటే మనకు ఈ సిగ్నల్స్ అనేటివి షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత ఇంకా లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్ ఉందనుకుంది దాన్ని మనము గ్రేడెడ్ పొటెన్షియల్ అంటాము. లాంగ్ డిస్టెన్స్లో ఉందనుకోండి దాన్ని మనము యాక్షన్ పొటెన్షియల్ అంటాము. పొటెన్షియల్ అంటే ఏం లేదు, ఎంత అయితే వర్క్ రిక్వైర్డ్ ఉంటుందో ఏదైతే ఈ ఎలక్ట్రిక్ అయాన్స్ ఆర్ సిగ్నల్స్ని మూమెంట్కి దాన్ని మనము పొటెన్షియల్ అంటాము. ఈ యాక్షన్ పొటెన్షియల్ కానీ గ్రేడెడ్ పొటెన్షియల్ కానీ జనరేట్ కావాలంటే న్యూరాన్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే న్యూరాన్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్లో మనకు అయాన్ ఛానల్స్ అనేటివి ఉంటాయి. ఈ అయాన్ ఛానల్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి దానిపైనే బేస్ చేసుకొని మనకు ఈ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంటుంది. దాంతోపాటు మనకు రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకు ఈ యాక్షన్ పొటెన్షియల్ ఆర్ మనకు ఈ కమ్యూనికేషన్ జరగడానికి. ఫస్ట్ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ గురించి చూద్దాం, తర్వాత అయాన్ ఛానల్స్ గురించి చూద్దాం. రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ సెల్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ వెన్ ద సెల్ ఈజ్ నాట్ యాక్టివ్లీ సెండింగ్ సిగ్నల్స్. అంటే ఏం లేదు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్, దీనివల్ల మనకు ఎలాంటి సిగ్నల్స్ అనేటివి ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ కావు చూడండి, దాన్ని మనము రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటాము. దీనివల్ల మనకేం జరుగుతుందంటే ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఇంపల్స్ అనేది మన బాడీలోకి ఆర్ న్యూరాన్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ రెస్టింగ్లో ఉన్న ఆ న్యూరాన్ ఎక్సైట్ అవుతుంది అనమాట. ఎందుకు? ఏదైతే ఇంపల్స్ వస్తుందో దానివల్ల మనకు కాన్సన్ట్రేషన్ చేంజెస్ అనేవి వస్తాయి. దానివల్ల మనకు ఫర్దర్గా పొటెన్షియల్ అనేది జనరేట్ అయిపోయి మనకు మెసేజ్ అనేది ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయాన్ ఛానల్స్. అంటే అయాన్ ఛానల్స్ని బేస్ చేసుకొని అంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ అయాన్ ఛానల్స్ అనేటివి మనకు ఈ న్యూరాన్స్లో నర్వస్ సిస్టంలో ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఈ ఎలక్ట్రోఫిజియాలజీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్ ఛానల్స్ ఉంటాయి. లైక్ లీకేజ్ ఛానల్స్ ఉంటాయి, లైగెండ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి, మెకానికలీ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ అయితే మనకు ఉంటాయి. ఒక్కొక్క ఛానల్ అనేది స్పెసిఫిక్గా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు వాటి గురించి కూడా ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ది లీకేజ్ ఛానల్స్. ఈ లీకేజ్ ఛానల్స్ అనేటివి ర్యాండమ్గా ఓపెన్ అండ్ క్లోజ్ అయితేనే ఉంటాయి. వీటి వల్ల ఏదైనా యూజ్ ఉందంటే అది ఒకటి రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ని మెయింటైన్ చేయడమే. రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో ఎప్పుడైతే
ఎక్స్టర్నల్ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇది మెసేజ్ను ఆర్ ఇంపల్స్ని ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత సెకండ్ది లైగెండ్ గేటెడ్ ఛానల్స్. ఈ లైగెండ్ గేటెడ్ ఛానల్స్ అనేటివి లైగండ్ స్టిములస్కి ఇవి ఓపెన్ అవుతాయి. లైగండ్ అంటే ఏం లేదు, కెమికల్, ఏదైనా కెమికల్ సిగ్నల్ అనేది వచ్చిందనుకోండి అప్పుడు ఇవైతే ఓపెన్ అవుతాయి. ఇవి ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే డెండ్రైట్స్ ఆఫ్ సెన్సరీ న్యూరాన్స్, అంటే ఏవైతే సెన్సరీ న్యూరాన్స్ ఉన్నాయో వాటిలో డెండ్రైట్స్ ఉంటాయి కదా, ఆ డెండ్రైట్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. లైక్ పెయిన్ రిసెప్టార్స్, ఏదైతే పెయిన్ అనేది జనరేట్ అవుతుంటుందో ఆ పెయిన్ జనరేట్ అయిన న్యూరాన్స్ ఆర్ ఆ ప్లేస్లో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత డెండ్రైట్స్ ఆఫ్ మోటార్ అండ్ ఇంటర్ న్యూరాన్స్, వాటిలో కూడా మనకి ఈ లైగెండ్ గేటెడ్ ఛానల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత మనకు థర్డ్ది మెకానికల్ గేటెడ్ ఛానల్స్. మెకానికల్ గేటెడ్ ఛానల్స్లో ఆ పేరులో నుండి ఏంది, ఎప్పుడైతే మెకానికల్ ఇంపల్స్ ఆర్ స్టిములస్ అనేది వస్తుందో అప్పుడు ఈ ఛానల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. లైక్ టచ్ కానీ, ప్రెషర్ కానీ, వైబ్రేషన్ కానీ, టిష్యూ స్ట్రెస్ కానీ, అంటే ఇట్లాంటి ఏవైతే మెకానికల్ స్ట్రెస్ అనేది ఆర్ ఇంపల్స్ అనేది ఈ మనకు మన బాడీలో జనరేట్ అవుతుంది చూడండి, అప్పుడు ఈ మెకానికల్ గేటెడ్ ఛానల్స్ అనేటివి ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ది వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. వోల్టేజ్ అంటే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది వస్తుందో మన బాడీలో అప్పుడు ఈ ఛానల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఎందుకు, ఈ సిగ్నల్స్ అనేటివి ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ కావాలంటే త్రూ దీస్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్సే పాసిబుల్. కాబట్టి మనకు ఈ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేటివి ఎప్పుడు మెమ్బ్రేన్ పొటెన్షియల్ చేంజ్ ఎప్పుడైతే వస్తుందో దీనివల్ల ఏదైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వస్తాయో వాటి వల్ల మనకు ఈ ఛానల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇవి ఆల్మోస్ట్ అన్ని న్యూరాన్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేటివి ప్రతి న్యూరాన్కి మనకు ఇవి ఎక్సైటబిలిటీని చూపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రోఫిజియాలజీ ఆఫ్ న్యూరాన్స్. అంటే మీరు ఏమేమి నేర్చుకున్నారంటే ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంది అని మాత్రమే నేర్చుకున్నారు. తర్వాత మీరు నెక్స్ట్ క్లాస్లో మీరు యాక్షన్ పొటెన్షియల్ గురించి నేర్చుకోవాలి. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఎట్లా వర్క్ అవుతుంది, అంటే దాని ముందు అంటే ఏదైతే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుందో దానికి ముందు మన న్యూరాన్స్ ఎట్లా వర్క్ చేస్తాయి ఆర్ ఎట్లా రెడీ అవుతాయి అనే దాని గురించి నేర్చుకున్నదే ఎలక్ట్రోఫిజియాలజీ. నెక్స్ట్ యాక్షన్ పొటెన్షియల్ అంటే యాక్చువల్గా ఈ మెసేజ్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని ఫంక్షనింగ్ ఏంది అనే దాని గురించి మనం కంప్లీట్గా యాక్షన్ పొటెన్షియల్లో చదువుకుంటాం. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఛానల్ రీచ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీలాగే ఇంకెంతోమందికి ఈ వీడియోస్ అనేటివి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కూడా నాకు చాలా వరకు మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని, ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.